కానీ ఏంది ఎంత చెప్పినా వినిపించుకోడు. చెప్పిందో చెప్పా నా తలకాయ తినేస్తున్నాడు రావుడు. సారా ఇచ్చినా డబ్బు పోయారంటున్నాడు. సత్తే ఏంటి విశేషం? మర్యాదలు చాలా ఘనంగా ఉన్నాయి. ఏంది బ్రహ్మం, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఈరోజు మందుకి సత్తి దొరికాడు, డేరా వేషం త్వరగా వచ్చే అన్నావు, అందుకే వచ్చావు. మనతో అలాగనే చెప్పాడు. అవును, అలాగే చెప్పాడు. ఎప్పుడు చూసినా మీకు ఏలకూలమేపా. తిరునాళ్ళలో మైక్ సెట్ కాంట్రాక్ట్ కోసం సత్యన్న మనల్ని సాయం అడిగాడు కదా. మనం వేసుకోవడానికి ఆయన సాయం చేస్తున్నాడు, ఇక మనం ఆయనకేం సాయం చేస్తాం? అర్థం పర్థం లేకుండా మాట్లాడకని. పాపం సత్యన్న ఎంత బాధపడుతుంటాడో తెలుసా. నువ్వు మందుపోయి నువ్వేం బాధపడకు సత్యన్న, వాళ్ళు పనులు ఒత్తుల్లో మర్చిపోయి ఉంటారు. నేను గుర్తు చేస్తాలే, నువ్వు మందుపోయి. చాలు చాలు. 3 ఏళ్ల కిందట తిరునాళ్ళ కాంట్రాక్ట్ అడిగినప్పుడు ఈయన కాడున్న లైట్లు చాలవన్నారు, అందుకే కొని పెట్టుకుంటాడు. పోయినేడాది అడిగినప్పుడు మీ కాడున్న మైక్ సెట్లు చాలవన్నారు, అయ్యి కొని పెట్టుకుంటాడు. ఈ ఏడాది అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు ఆ మునిసామి. అవన్నీ సరేరా, దానికి మనమేం చేస్తాం? అది కాదబ్బయ్యా, మీరు ఆ రంగానికి చెప్తే మాట్లాడి ఇప్పిస్తాడు కదా. చిచి, ఆయనతో ఇవన్నీ ఎలా మాట్లాడతాం? ఉండు బ్రహ్మ, రంగనతోనేగా ఇంటికెళ్ళి మాట్లాడితే పోలా? ఇవన్నీ జరిగేవి కదా శంకరం. బ్రహ్మ ఇంటికి పోయి రంగనతో మాట్లాడితే తప్పకుండా అవుతుంది. వాళ్ళు ఎవరిని బలి చేస్తావు? ఇంకెవరు, తిరునాళ్ళు అయ్యేంత వరకు సత్యన్నే. ఎరా శంకరం, ఆదివారం వస్తే చాలు, చక్కగా తయారైపోతున్నాం. సరే పద పద. యాడికిరా? సత్య నిషు మన రంగన్ ఇంటికి పోయి మాట్లాడదాం అనుకున్నాం కదా, పోకర్లా. రే, ఏదో రాత్రి కాస్త మస్కా కొట్టి మందేశాం, అది అంతటితో వదిలిపెట్టక దాన్ని పట్టుకుని జీడిపాకంలో సాగదిస్తుండావేంద్రా? ఏంది నువ్వు మాట్లాడేది? బ్రహ్మ ఆడేదో వాగుతుంటే నువ్వు మాట్లాడవేంది? పాపం మన సత్యన్న, మనం పట్టించుకోకపోతే ఆయనకి ఇంకెవరుండారు? పద పోదాం. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? రే రారా పోదాం. ఏం వచ్చారు? ఏం లేదన్నా, రంగనన్ను గెలవాలా? లోపలనే ఉన్నాడు, పోయి గెలవండి. సరే అన్నా. నమస్తే అన్న. ఏందబ్బా తిముడుతుల్లా కలిసి వచ్చినారే? అదేమీ లేదన్నా, మన సత్యనికి సంవత్సరం తిరునాళ్ళ కాంట్రాక్ట్ కావాలంట, అందుకే మీరు మాట మున్సామితో చెప్పి కాస్త ఇప్పించినారంటే. బ్రహ్మం మనం ముష్టేస్తేనే వాడు గుడి కమిటీకి చైర్మన్ అయినాడు. ఇయ్యాల మన అనుకునే వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకున్నా ఆడిని అడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోయి అడిగినామనుకో ఏమంటాడు తెలుసా? అయ్యో తమ్ముడా, ఇప్పుడే ఒకరికి అడ్వాన్స్ ఇచ్చి పంపిణీ అంటాడు. ఇవన్నీ అన్నకేడా అర్థం అవుతాయి. నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతి విలలన, ఓర చూపుల చిన్నారాన, ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదా